జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో కరెంట్ అఫైర్స్ థీమ్ లో ధనరాజ్ తీసుకున్న కంటెంట్ జనాభా పాపులేషన్. లెట్స్ వెల్కమ్ ధనార్దన్ ధనరాజ్ అండ్ హిస్ టీమ్. ప్రేక్షకులకి నమస్కారం. మన చర్చావేదిక ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం లానే ఈ వారం కూడా మన చర్చావేదికలో ముఖ్యమైన సమస్య మీద చర్చించడం జరుగుతుంది. ఆ సమస్య ఏంటంటే అధిక జనాభా. జనాభా పెరుగుదల గల కారణాలు ఏమిటి, వాటిని నియంత్రించడం ఎలా? దీని గురించి చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు ప్రజాప్రతినిధులైన సార్ ధనరాజ్ గారు. సార్ నమస్కారం. నమస్కారం. అలానే భాషా గారు. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, మన దేశ జనాభా 100 కోట్లని సర్వేలు చెప్పే లోపలనే అవి 120 కోట్లు పెరిగిపోతుంది. దానికి గల కారణాల గురించి మీరేమైనా చెప్పగలరా? దీనికి కేవలం బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం విధించే తీవ్ర కరెంటు కోత వల్లే ఈ రోజు జనాభా అలా పెరిగిపోతున్నారు. సార్, కరెంటు కోతకి జనాభా పెరుగుదలకి ఏంటి సార్ సంబంధం? ఉంది సార్, చాలా ఉంది. ఈ ప్రభుత్వం 6 గంటలకి కరెంటు తీయడం వల్ల భార్య భర్తలకు ఏం పని ఉంటుంది చెప్పండి. అలాగే బాయ్ ఫ్రెండ్ కి పక్కింటి గోడ దూకడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉంటుందా? ఇది కేవలం ప్రభుత్వం అంతే. ధనరాజ్ గారు మీరు కూర్చొని మాట్లాడండి సార్. అలా పక్కదారి పట్టించకండి. ఆయన చెప్పినట్టు ఈ బాధ్యత ప్రభుత్వాన్ని కాదు, ప్రభుత్వ పథకాలది. సార్, ప్రభుత్వ పథకాలు ఏం చేశాయండి? ఏం చేశాయా? ప్రభుత్వం ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అన్నారండి. అవును, అది పిల్లల గురించి అని మీరు అనుకుంటున్నారండి. కాదు, పిల్లల గురించి వాళ్ళందరూ మగాళ్ళందరూ ఫిక్స్ అయిపోయి ఒకరు ముద్దు ఇద్దరు హద్దు, కొంచెం ఎక్కువైనా పర్లేదు సర్దు అని ఫిక్స్ అయిపోయి పెళ్లిళ్ళ మీద పెళ్లి చేసుకుంటున్నారండి. ఏం పథకం అండి? 108 అంట. ఏంటండి అది? మేము రోడ్డు పై వెళ్ళి ఏదైనా గుద్దేస్తే మమ్మల్ని చావనివరా? ఆరోగ్యశ్రీ ఏంటండి అది? మాకు ఏదైనా రోగం వచ్చి పైకి పోదాం అనుకుంటే పోనివరా? భాషా గారు, మీ బాధ నాకు అర్థమైంది సార్. ఒక్క నిమిషం రిలాక్స్ అవ్వండి సార్. నాకు చిన్న డౌట్ సార్, కొంచెం జనాలకి అర్థమయ్యాయి ఏదన్నా అర్థమైంది. అది సార్, అది చెప్పండి సార్. ముందుగా మన రాష్ట్రంలో కాకుండా ఎక్కడైనా సరే మల్లెపూలను పెట్టుకున్నా కట్టుకున్నా పెంచినా వాసన చూసినా వాళ్ళకు ఉరి శిక్ష విధించాలండి. ఆడు చెప్పినట్టు కేవలం మల్లెపూలు వల్లే జనాభా పెరగట్లేదండి, మునక్కాయల వల్ల కూడా పెరుగుతుంది. మునక్కాయలు తిన్నా కొన్నా అమ్మినా ఉరిశిక్ష వేసి యావజీవ కారాగార శిక్ష కూడా వేయాలండి. యావజీవ కారాగార శిక్ష విధించినాకే ఉరి శిక్ష వేస్తారా? నువ్వు చెప్పిన ఉరి శిక్ష వేసుకో. ఇది కాదు మ్యాటర్ సార్. కూల్ గా సార్, కొంచెం అంతలాగా మీరు ఆవేశపడకండి. నేను చెప్పేది చెప్పండి సార్ ప్లీజ్. రాత్రిపూట మగవాళ్ళు 90 వేసుకోవడం మానేయాలి. ఎనీ బ్రాండ్. అలాగే మాట్లాడు. చెత్త క్వశ్చన్ అది కాదండి. ఇంటర్నెట్ సెంటర్లు మూసేయించాలండి. సార్, భాషా గారు, ఇంటర్నెట్ వల్ల మన టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది సార్. ఇంటర్నెట్ వల్ల టెక్నాలజీ పెరుగుతుంది, కుర్రాళ్ళకి కాదండి. ఇంటర్నెట్ సెంటర్ వాడికి ఏ క్యాబిన్ లో కెమెరా పెట్టాలి, ఏ యాంగిల్ లో పెట్టాలి, దాన్ని తీసుకెళ్లి ఏ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని టెక్నాలజీ పెంచుకుంటున్నారండి. మీరు ఎక్కువ చేయకండి. ఏమంటే ఇంటర్నెట్ సెంటర్ లోనే ఇంటర్నెట్ దొరకట్లేదండి. ఇప్పుడు టెక్నాలజీలో మొబైల్ లో కూడా ఇంటర్నెట్ వచ్చేసి అది పక్కన పెట్టండి. నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, మ్యాజిక్ అనుకోకుండా వినండి. ముందు ఇండియా నుంచి బ్యాంకాక్ వెళ్లే ఫ్లైట్లన్నీ రద్దు చేయాలి. సార్, ధనరాజ్ గారు, మీ ఫీలింగ్ నాకు బాగా అర్థమైంది. మీరు వెళ్ళినట్టున్నారుగా సార్. ఆ విషయం ఇప్పుడు వద్దు. ఇప్పుడు దాకా జనాభా పెరుగుదలను నియంత్రించడం ఎలా తెలుసుకున్నాం కదా, జనాభా పెరుగుదల గల కారణాల గురించి మాట్లాడుకుందాం సార్. ధనరాజ్ గారు, 2 ముక్కలు సార్. భాషా గారు, 2 ముక్కలు చెప్పండి సార్. ఈ భారతదేశంలో బ్యూటీ పార్లర్ అన్నిటినీ భూమి లేకుండా చేసేయాలండి. ఏంటండి వాళ్ళు ఎవరినైనా అందంగా చూపించేస్తారా? అతి దరిద్రంగా కనిపించే ధనరాజును కూడా దేవకన్యగా చూపిస్తారేంటండి వాళ్ళు? ఈ విషయం నాగబాబు గారికి బాగా తెలుసు, ఎందుకంటే రోజు రోజా గారు పక్కనే కూర్చుంటారు. ఈ విషయం పక్కన పెడదామండి. ఇలాంటి వాళ్ళు ఒక అందమైన అమ్మాయికి మేకప్ వేసి రోడ్డు పైన వదిలితే జనాభా సంఖ్య పక్కన పెట్టండి, అనాథుల సంఖ్య పెరిగిపోతుందండి. అనాథాశ్రమం నుంచి అది కాదండి. వాడిలాగా నేను లాగ్ చేసి 2, 3 అని చెప్పనండి. ఒకటి చెప్తాను, జాగ్రత్తగా చెప్పండి సార్. జనాలను మనం నిరోధించాలి అంటే ఈ స్కిట్ ని ఇక్కడతో ఆపేయాలి. అవును సార్. లేకపోతే మనమేదో ఇన్ఫర్మేషన్ ఇస్తామని వాళ్ళు దీన్ని కూడా వాడేసుకుంటారు. సార్, ఈ షో అయిపోయింది సార్. ప్లీజ్, ఈ షో అయిపోయింది. మీరు దయచేసి కొట్టుకోవద్దు. ఇప్పుడు లైవ్ అయిపోయింది కదా, అయిపోయింది. నిజంగా అయిపోయింది కదా. వెళ్ళిపోవచ్చు. చిన్నోడా, మన అత్తారింటి దారి బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారంట. అవును, అమ్మో బ్లాక్ లో దొరకరు. ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడు దాకా జనాభా పెరుగుదల నియంత్రించడం ఎలా మనం తెలుసుకున్నాం కదా. దయచేసి ఇలాంటి చెత్త సలహాలు అస్సలు పాటించొద్దు. మీకు తెలిసిన సలహాలు పాటించండి. అసలు ఈ రోజు గురువారం జబర్దస్త్ ప్రోగ్రామ్ వస్తుంది. ఆల్రెడీ 10:15 అయింది. ధనరాజ్ కిట్ అయిపోయి ఉంటుందండి. మిగతా వచ్చి నవ్వుకోవచ్చు. బాయ్.
వావ్, ఏం టిప్స్ ఇచ్చారో పాపులేషన్ కంట్రోల్ కి. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది రోజా గారు? నిజంగా మంచి మంచి ఐడియాలు ఇచ్చారు. ముందు ఫ్లైట్లు బ్యాన్ చేసేయాలా బ్యాంకాక్ కి? నిజంగా చాలా బాగుంది అసలు. అంటే ఇప్పుడు చాలా అవసరం మన ఇండియాకి. పాపులేషన్ పెంచుకుంటూ పోతున్నారు, గవర్నమెంట్ ఏం చెప్పినా వింటలేదు. చాలా బాగుంది. నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది? అక్కడికి ఏం చేద్దాం జనాభా లేకుండా భూమిని. ఓవరాల్ గా స్కిట్లు కొంచెం జోష్ తగ్గింది, ఏమో అంత ఇంప్రెస్ అవ్వలేకపోయాను నేను. అఫ్ కోర్స్ ఒకసారి అన్నిసార్లు ది బెస్ట్ ఇవ్వటానికి కూడా కుదరదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. బాగుంది. థ్యాంక్ యూ. ఒక రిచ్ పర్సన్ ఎవరో చనిపోయారని పోయారు ఆయన. అక్కడ కోట్ల ఆస్తి ఎన్ని ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బాధపడతారు అంటే బయట పెట్టుకోరు. వాళ్ళ భావాలు ఎన్ని లోపలే మనసులో కుల్లి అలాగే ఉంటాయి అనమాట. ఓ రిచ్ పర్సన్ అనుకోండి, డాడీ మార్నింగ్ వరకు బాగానే ఉన్నారు, ఏమో తెలీదు సడన్ గా అదేదో అయిపోయింది. హలో బేబీ, డాడీ పాజిటివ్, ఐ విల్ కాల్ యూ. ఇప్పుడు ఆయిసా, అరే రామయ్య గెస్టులు కనుక కాఫీ ఇచ్చావా? ఓకే. ఏంటో హాయ్ అంకుల్, హౌ ఆర్ యు? నథింగ్ అంకుల్. ఓకే, అదే జరిపింది అలా ఉంటుంది. అదే బాగా ఇంకా మన మా చంద్ర చేస్తుంటాడు కదా, అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రావడమే అయ్య బాబోయ్ పోయారు బాబాయ్. అక్క కాఫీలు ఎక్కడ ఇస్తున్నారు? అక్క కాఫీలు ఎక్కడ ఇస్తున్నారు? పక్కన బాగుందా? అయ్యో బాబాయ్ అలా ఉండేవాడు మనిషి, ఎంత బాగుండేది. పెద్దోడు చెప్పారా? పెద్దోడు బయలుదేరారా? అత్తయ్య చీర బాగుంది, ఎక్కడ కొన్నా? చంద్రబాబు ఆఫర్ ఉందా? సరే నేను రేపు తీసుకుంటాను. ఎలా ఉండేవాడు, ఎంత గట్టిగా ఉండేవాడు. చిన్నోడు బయలుదేరారా? ఆస్తి ఎవరికైనా రాసారా మొత్తం మీ 5గురిలో? ఎలా పెద్ద కొడుకు ఎక్కడ? వాళ్ళు లోపల ఉన్నారు. ఎలా ఉండేవాడు మనిషి? ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు మనిషి తత్వాలు తీసుకుంటే అలా ఉంటారు. ఒక చోట రకరకాల కవితల పోటీలు జరుగుతున్నాయండి. ప్రొఫెషనల్ కవితల పోటీ కాదండి ఇది. ఎవరైనా చెప్పొచ్చు కవితలు. తాగుబోతు చెప్పొచ్చు, తిరుగుబోతు చెప్పొచ్చు, ఓ దొంగ చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు అనమాట. అటువంటి సిచ్యువేషన్ లో ఒక తాగుబోతు వాడి స్టైల్ అలా కవితలు చెప్తాడు. హలో సార్, నా కవిత చెప్తాం. బాగా తాగుతా ఇంటికి పోతా, బాగా తాగుతా ఇంటికి పోతా, బాగా తాగుతా ఇంటికి పోతా, నా పెళ్ళం గూబలు పడతా, ఎవరైతే చూస్తా, ఎవరైతే చూస్తా, మైకులు ఇస్తా ఇసి చంపుతా, మైకులు ఇస్తా ఇసి చంపుతా, ఎవరైతే చూస్తా. ఇలా ఉంటుందండి. ఒక దొంగ కవిత చెప్తే ఎలా ఉంటుంది? జీవితంలో దొంగతనం చేయొద్దు, మంచిది కాదు. జీవితంలో దొంగతనం చేయొద్దు, మంచిది కాదు. ఒకవేళ చేసినా దొరికితే మంచిది కాదు. ఈ ప్రోగ్రాం అయిపోయాక అందరిటే చూడాలి. ఈ ప్రోగ్రాం అయిపోయాక అందరిటే చూడాలి. ఈ ప్రోగ్రాం అయిపోయాక అందరిటే చూడాలి. అయిపోయాక జేబులు చూసుకోవాలి. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ Zabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you!